సత్యనారాయణ స్వామి ఆలయం ఇది. మేము చంద్రగిరి నగర్లో ఉంటాం. గత 20-30 సంవత్సరంలో ఈ ఆలయంను నిర్మించడం జరిగినది. భక్తులు చాలామంది వస్తారు. ప్రతిరోజు ప్రతి మంగళవారం, బుధవారం కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. మహావిధంగా జరుగుతాయి. ఈ దేవుని దయ వల్ల అందరూ క్షేమంగా ఉన్నారు. ఈ దేవుణ్ణి కోరికలు కోరుకున్న వాళ్ళు అనుకున్న కోరికలు దేవుడు సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి నెరవేరుస్తాడు. అందరు క్షేమంగా ఉంటారని మేము కోరుకుంటాము. సత్యనారాయణ స్వామి టెంపుల్ చాలా విశిష్టమైందండి. నేను గత 10 సంవత్సరాలుగా ఇక్కడికైతే వస్తున్నాను. నేను ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా వస్తాను. రోజు వచ్చి మనము 21 ప్రదక్షిణాలు చేసుకుంటే మనము కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎవరైనా వ్రతాలు అవి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా వచ్చి ఒక్కసారి మీ సమస్యలు ఏమున్నా మీరు స్వామివారికి చెప్పుకున్నట్టయితే మీవి తీరుతాయి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శాంతాకారం జగశైలం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ వీర వెంకట రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ యొక్క ఆలయము జీడిమెట్ల గాజుల రామారం హెచ్ఎల్ కాలనీలో ఉన్నటువంటి వీర వెంకట రమా సత్యనారాయణ స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని గత 30 సంవత్సరాల కింద చిన్నగా గోపురం మాదిరిగా ఉండి మామూలుగా 1-2 వ్రతాలు అయ్యే టైంలో ఆ విధంగా జరిగాయి. ఇప్పుడు ఇది ఆలయ ప్రతిష్ట. గత 30 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఇక్కడ ప్రతిష్ట చేయించబడింది. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా నిత్యంగా సత్యనారాయణ వ్రతాలు అవుతూనే ఉంటాయి. ఈ యొక్క ఆలయ ఫౌండరు పరమేశ్వర్ సింగ్ గారు, వారి యొక్క కుమారులు గణేష్ సింగ్ గారు మరియు సురేందర్ సింగ్ గారు మరియు రామనారాయణ సింగ్ గారు, వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం నడుస్తూ ఉంది. ఈ యొక్క ఆలయ ధర్మకర్తలే ఆలయాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఆలయం ఉదయం 6 గంటలకు ప్రారంభమై 11:30-12 దాకా ఉదయాన్నే స్వామివారికి నిత్యార్చనలు, నైవేద్యము, తర్వాత హారతులు చేయడం జరుగుతాయి. అందులోనూ ప్రతిరోజు కూడా స్వామివారిది ఆలయంలో నిత్య కళ్యాణం, పచ్చతోరణం విధంగా ప్రతిరోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఏదో ఒక సందర్భాన, అనగా పెళ్లి రోజులు కావచ్చు లేదా పుట్టినరోజులు కావచ్చు, ఏదైనా సందర్భం కానీ ఆ సందర్భాలలో ప్రతిరోజు ఆలయంలో నిత్యంగా సత్యనారాయణ వ్రతాలు జరగడం జరుగుతుంది. అదేవిధంగా విశేషంగా ప్రతి పౌర్ణమి రోజు సామూహికంగా కనీసం లేదంటే కూడా ఒక 30-35 వ్రతాలు జరుగుతూ ఉంటాయి. సో భక్తుల సౌకర్యార్థము ఆ పుణ్యమ రోజు మాత్రము భక్తులందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా అన్నప్రసాద వితరణ,
ప్రతి పౌర్ణమి రోజు జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా కార్తీక మాసంలో విశేషంగా కార్తీక పౌర్ణమి మరియు కార్తీక మాసములో నిత్యంగా ప్రతిరోజు సత్యనారాయణ వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఈ ఆలయంలో ముఖ్యంగా వార్షికోత్సవం కూడా డిసెంబర్ నెలలో ఉంటుంది. ఆ రోజు స్వామివారికి అభిషేకాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయాన్నే గణపతి హోమము, సుదర్శన హోమం చేయించడం జరుగుతుంది. తదుపరి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఇది వార్షికోత్సవంలో భాగంగా చేస్తూ ఉంటారు. దానితో పాటుగా మనకు మఖా నక్షత్రం రోజు స్వామివారి యొక్క కళ్యాణం, సాక్షాత్తు శ్రీ వీర వెంకట రమా సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా చేస్తూ ఉంటాము. అదేవిధంగా శ్రీరాముల వారి కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఆలయాలలో వివాహాలు చేసుకోవడానికి సౌకర్యం ఉంది. అదేవిధంగా పూలు పండ్లు కానీ, ఎంగేజ్మెంట్లు కానీ, అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే కూడా భక్తులకు సౌకర్యంగా ఇక్కడ ఆలయ ధర్మకర్తలతో పాటుగా కమిటీ కూడా ఫామ్ చేశారు. సో వారి ఆధ్వర్యంలో మనం ఏదైనా చేసుకోవాలంటే వివాహాలు కానీ, శుభకార్యాలు కానీ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా జరుగుతున్నాయి, చేపిస్తూ ఉన్నాం మేము కూడా. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. భక్తులు ఎక్కువగా శనివారం, మంగళవారం వస్తూ ఉంటారు. స్వామివారికి నిత్యంగా అభిషేకాలు, ఆకు పూజలు, అర్చనలు చేసుకుంటూ ఉంటారు. వారి యొక్క కోరికల మేరకు, వారి యొక్క భక్తి కొలది స్వామివారి యొక్క అనుగ్రహం వలన ఇక్కడికి ఎంతోమందికి కూడా వచ్చిన వాళ్ళకు కూడా సంతానం కావడం, మరియు ఉద్యోగం రావడం, వారు అనుకున్న సంకల్పం నెరవేరడం, అది అంతా కూడా స్వామివారి యొక్క మహిమ అని చెప్పేసి అనుకోవడం వాళ్ళు అభిప్రాయంలో ఉండి కూడా చాలామంది సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కోరిన వెంటనే తీర్చే కొలువైన దైవం సత్యనారాయణ స్వామి. అన్నవరంలో అయితే ఏ విధంగా చేయిస్తున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా మనము ఆలయంలో వ్రతాలు చేయించడం జరుగుతూ ఉంది. కావున భక్తులందరూ కూడా ఎంతోమంది సంతోషంగా, ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతిరోజు కూడా స్వామివారి సన్నిధిలో సత్యనారాయణ వ్రతాలు చేయించుకోవాలనే ఆలోచనలతో దినదినంగా భక్తుల రద్దీ కూడా పెరుగుతూ ఉంది. భక్తుల సౌకర్యార్థం మేము కూడా ఎంతో కొంత వాళ్ళతో పాటుగా వ్రతాలు చేయించడం జరుగుతూనే ఉంటుంది. మనం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ గాజుల రామారంలో ఉన్నటువంటి హెచ్ఎల్ కాలనీలో శ్రీ సత్యనారాయణ స్వామి మందిరంలో ఉన్నాము. ఈ గుడి గత 30 సంవత్సరముల క్రితం కట్టబడినది. ఇందులో నిత్య పూజలు, వ్రతములు జరుగుతాయి. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున ఎక్కువ ప్రజలు దర్శనం కోసం వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు చుట్టుపక్కల 5 కిలోమీటర్ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడమే కాక వారికి తగినటువంటి ఆర్థిక సహాయాన్ని ఈ గుడికి విరాళంగా అందిస్తారు. జై శ్రీ సత్యనారాయణ స్వామి. చాలామందికి ఇప్పుడున్న పరిస్థితులలో ఆలయానికి రావడం కూడా అంటే ఈ విధంగా పిల్లలు అనుకోండి, యూత్ అనుకోండి, ఏదైనా సరే ఏదే విధంగా అనుకోండి, కొంచెం ఆలయాలకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఈ కాలంలో మనం పిల్లలకు చెప్పాల్సింది ఏంటి అని అంటే మన పురాణాలు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన హిందూ ధర్మం ఏంటిది, ఈ ధర్మం గురించి మనం పిల్లలకు చెప్తూ ఈ యొక్క ఆలయాలను సంరక్షిస్తూ దేవాలయాలకు వెళ్ళడానికి కానీ ప్రోత్సాహం చేయడము, లేదా
పిల్లలకు మనం ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి వారి యొక్క సాంప్రదాయాలు చెప్పడం, ఇవన్నీ కొంచెం యూత్కి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇంతకు ముందున్న పూర్వ వైభవం ఇప్పుడు లేదు అంటే ఎందుకు లేదు అంటే అది తల్లిదండ్రుల వల్ల లేదు. తల్లిదండ్రులు లేదు అని అంటే వాళ్ళు రావడం మానేశారు. సో పిల్లలు కూడా రావడం మానేశారు. కాబట్టి తల్లిదండ్రులతో పాటుగా భక్తులకు కానీ పిల్లలకు కానీ యూత్ కానీ చెప్పేది ఏంటి అంటే పొద్దుగాలనే లేవడం, స్నానాసంధ్యాలు చేయించుకొని స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అని అంటే ఉదయాన్నే ఏ పని చేసినా సరే స్వామివారిని దర్శించుకొని చేస్తే ఆ యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఆ రోజు మొత్తంగా పీస్ఫుల్గా ఉంటారు. స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్తే పిల్లలకు అలవాటు అవుతుంటుంది. ఈ మధ్యకాలంలో పిల్లలకి గోత్రనామాలు అడిగితే కూడా చెప్పడం లేదు. గోత్రం అంటే ఏంటిది, వాళ్ళ పేర్లు ఏంటిది అన్నది కూడా చెప్పడం లేదు. కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని కానీ మన సాంప్రదాయాలు కానీ పిల్లలకు చెప్పడము, వారికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఉదయాన్నే లేవడం, ఆలయాలను దర్శించడము, దానివల్ల వాళ్ళకి ఆలయం గురించి తెలియడం కానీ లేదా భక్తి అంటే ఏంటిది తెలియడం కానీ ఇట్లాంటి విషయాలు తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కావున మీరు కూడా పిల్లలకు కానీ యూత్ కానీ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో కానీ కళ్యాణంలో కానీ హోమాల్లో కానీ అభిషేకాల్లో కానీ ఏ ఉన్నా సరే పార్టిసిపేట్ చేయడం. సో దానివల్ల మనం చెందే ఆనందం కానీ దానివల్ల వచ్చే లాభాన్ని కానీ స్వామివారి యొక్క మనకు ఏదో ఒక రూపంలో ఇస్తారని నమ్మకం ఆ పిల్లల్లో కానీ యూత్లో కానీ కలిగజేస్తే కనుక రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఉన్న పిల్లలు కూడా కొంచెం ఆలయాలు సందర్శించడం జరుగుతుంది. మన ఆలయాలు మనం కాపాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి మన ఈ ఆలయాలను కాపాడుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పటికీ ఉంటాయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు.